బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే. ఓం శాంతి. మురళీ మాధుర్యం, తేదీ 24/4/2025. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాల మాధుర్యాన్ని గ్రహిద్దాం. బాబా చెప్తున్నారు, తండ్రి తన పిల్లలను రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే భగవంతుడు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏమని అంటే, మధురమైన పిల్లలారా, బాగా చదువుకుంటే మంచి పదవిని పొందుతారు. తండ్రి గడ్డానికి గౌరవం ఇవ్వండి. అంటే సాక్షాత్తు భగవంతుడే వచ్చి చదివిస్తూ ఉంటే వారికి గౌరవం ఇవ్వాలి కదా. మీరు ఎటువంటి చెడు పనులు చేసి తండ్రి పేరుని చెడిపేయకూడదు అని బాబా చెప్తున్నారు. సత్యమైన తండ్రిని, సత్యమైన టీచర్ను, సద్గురువును నిందింపచేసేవారు శ్రేష్ఠ పదవిని పొందలేరు. మీరిప్పుడు వజ్ర సమానంగా అవుతున్నారు కాబట్టి గవ్వల వెనుక పడరాదు. బాబాకు అంటే బ్రహ్మబాబాకు సాక్షాత్కారమైన వెంటనే గవ్వలను వదిలేశారు, అనగా వ్యాపారాన్ని వదిలేశారు. కానీ బాబా చెప్తున్నారు, మీరు ఇప్పుడు గృహస్థ వ్యవహారంలో ఉంటూనే అన్ని కర్మలను చేస్తూ నా స్మృతిలో ఉండండి. నా స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి అని బాబా చెప్తున్నారు. పిల్లలు ఇప్పుడు చదువుకోకపోతే టూ లేట్ అయిపోతుంది. ఆ తరువాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. నేను ఇంత చెప్తున్నా మీరు పదే పదే మురికి కోపంలోకి వెళ్ళిపోతారు, అనగా అపవిత్రమైపోతూ ఉంటారు. బాబా చెప్తున్నారు, నేను మృత్యువుకే మృత్యువును, అందరినీ తీసుకువెళ్ళిపోతాను. పరంధామానికి బాబా తీసుకువెళ్ళిపోతారు. బాబా చెప్తున్నారు, ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఇప్పుడు మీకు తెలుసు. ఇది అనంతమైన జ్ఞానం. కల్పక్రితం చదువుకున్న వారే వచ్చి చదువుకుంటారు. ఏ భగవంతుడి గురించి భక్తి చేశామో, ఏ భగవంతుడిని కలుసుకునేందుకు శ్రమ చేశామో ఆ భగవంతుడే ఇక్కడకు వచ్చి చదివిస్తున్నారనే నిశ్చయం మీకు ఉండాలి. అటువంటి భగవంతుడైన మన తండ్రిని వచ్చి కలుసుకోవాలి. నిశ్చయం గట్టిగా ఉంటే ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో పరిగెత్తుకుని వచ్చి బాబాను కలుసుకుంటారు. ఇందులో మోసం అలాంటి విషయాలు ఏమీ లేవు అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, చాలామంది పవిత్రంగా అవ్వరు, శ్రద్ధగా చదువుకోరు. బాబా వద్దకు వెళ్దాము పద అని మోసంతో విహారయాత్రలకు వచ్చినట్లు వస్తారు అంటున్నారు. కాబట్టి మనం పవిత్రంగా అయ్యి ఆ స్థితిని తయారు చేసుకుని బాబాను కలుసుకోవడానికి వెళ్ళాలి. బాబా అంటున్నారు, పిల్లలైన మీరు మీ రాజధానిని గుప్తంగా స్థాపన చేస్తున్నారు. పవిత్రులుగా అవ్వాలి. నేను అనంతమైన తండ్రి ద్వారా విశ్వానికి కిరీటధారి రాజకుమారునిగా అయ్యేందుకు వచ్చాను అనే నశ ఉండాలి. కానీ మాయ ఎటువంటిదంటే బుద్ధియోగాన్ని తుంచేస్తుంది. తండ్రి సర్వసమర్థుడే, మాయ సర్వసమర్థమైనదే. అందుకే సగం రామరాజ్యం, సగం సమయం రావణ రాజ్యం అని బాబా అంటున్నారు. అనంతమైన తండ్రి పిల్లలైన మనల్ని విశ్వానికి యజమానులుగా చేసేందుకు వచ్చారని ఇప్పుడు మనకు అర్థమైంది. అంటే విశ్వానికి కిరీటదారులైన రాకుమారులు, రాకుమారులుగా అయ్యేందుకు మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. బాబా చెప్తున్నారు, మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి. ఇంతటి నశ విద్యార్థి అయిన నాలో ఉందా? ఇదేమి కొత్త విషయం కూడా కాదు అంటున్నారు బాబా. కల్పకల్పము విశ్వ యువరాజు యువరాణిలుగా అయ్యేందుకు తండ్రి వద్దకు వస్తాం. ఒకవేళ తండ్రి అడిగితే, బాబా మేము సూర్యవంశీ కిరీటధారి రాకుమార రాకుమారులుగా అవుతాము, లేదా లక్ష్మీనారాయణులుగా అవుతామని చెప్తారు. ఎవరు కూడా త్రేతాయుగంలోకి వెళ్తామని చెప్పరు. మరి బాబా అడుగుతున్నారా, అయితే అటువంటి పురుషార్థం చేస్తున్నారా అని మీ మనసును మీరే ప్రశ్నించుకోండి. వీరు అనగా భగవంతుడు, శివబాబా తండ్రి, టీచరు, గురువు కూడా. ఈరోజు బాబా దగ్గర చదువుకుంటున్నాం, రేపటి రోజున కిరీటధారి యువరాజులుగా అవుతాము.
ఇలాంటి సంతోషం ఉందా అని పరిశీలించుకోండి. ఈ చదువు చాలా శ్రేష్టమైనది. ఇందులో సదాకాలానికి పూర్తిగా చదువుకున్నంతకాలం కూడా పవిత్రంగా అవ్వాలి. బాబా చెప్తున్నారు, వైజయంతి మాలలోకి రావాలి అంటే మొదట నిరంతరం తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయండి. మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయకండి. తండ్రి మీకు రత్నాలను ఇస్తున్నారు. ఇంకా మీరు గవ్వల వెనుక శనగల వెనుక వెళ్తే మీ గతి ఏమవుతుంది అంటున్నారు బాబా. అయితే కుటుంబ పోషణ కోసం ఉద్యోగ వ్యాపారాలు అన్నీ బాబా చేసుకోమనే చెప్తారు, వద్దని చెప్పరు. కానీ ఇంకా అతిగా అత్యాశకు పోయి వాటిలోనే పడిపోయి బాబా యొక్క స్మృతిని పురుషార్థాన్ని మర్చిపోకూడదని బాబా గమనం ఇప్పిస్తున్నారు. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను బుద్ధి ద్వారా, అంతే తప్ప వదిలేసి కాదు, బుద్ధి ద్వారా త్యాగం చేసి మిమ్మల్ని మీరు ఆత్మగా నిశ్చయం చేసుకోండి. బాబా అంటున్నారు, నేనేమి 4-8 గంటలు కూర్చుని నన్ను స్మృతి చేయమని ఏం కూడా చెప్పట్లేదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూనే మిమ్మల్ని ఆత్మగా భావించుకుని నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనులుగా అయిపోతారు. పిల్లలు, దేహానికి మీరు యజమానులు, దేహం మీ యజమాని కాదు అని గుర్తుపెట్టుకోండి. మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. అప్పుడే నాతో తిరిగి ఇంటికి రాగలరు. మిమ్మలను మీరే ప్రశ్నించుకోండి, మాలో ఇంకా ఎంతవరకు వికారాలు ఉన్నాయి. మనకి స్వయానికే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే బాబా చెప్తున్నారు, ఈ చదువు ఉత్తీర్ణులు అవ్వకపోతే, పాస్ అవ్వకపోతే మాలలో కూర్చబడలేరు. కల్పకల్పము చక్రవర్తి పదవిని పోగొట్టుకున్నట్లే. ఇక ఆ తర్వాత చివరిలో చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అందుకే ఉదయమే మేలుకుని మీరు శ్రద్ధగా ఈ చదువును చదువుకోండి. పగటిపూట తీరిక దొరకదు. అందుకే ఉదయం పూట మంచి సమయం. ఎంతెంత తండ్రి స్మృతిలో ఉంటారో అంతంత పాపాలు సమాప్తమవుతూ ఉంటాయి అని బాబా చెప్తున్నారు. పిల్లలైన మీరు పురుషార్థం చేస్తూ చేస్తూ పూర్తి పవిత్రమైనప్పుడు ఈ మాల తయారవుతుంది. బాగా యోగం చేసి చదువుకొని తమకు సంబంధించినదంతా మనస్సు, తనువు, ధనము, సంకల్పాలు, సమయం ఇదంతా కూడా భవిష్యత్తు కొరకు బదిలీ చేస్తే ఆ ప్రతిఫలం భవిష్యత్తులో లభిస్తుంది అని బాబా చెప్తున్నారు. శివబాబా స్థాపించే రాజ్యం చాలా విచిత్రమైంది. ఎలా స్థాపన చేస్తారు? ఏ సైన్యము లేదు, ఏ ఆయుధాలు లేవు, అంతా గుప్తమే. భగవంతుడు చదివిస్తున్నారంటే వారిని ఎంతగా గౌరవించాలి, ఎంతగా చదువుకోవాలి. కొంతమంది పిల్లలకైతే చదువుపై అసలు అభిరుచే ఉండదు అని బాబా అంటున్నారు. మేము పాఠం మర్చిపోతున్నామని విద్యార్థి అంటే టీచర్ ఏమి చేయగలరు? స్మృతి చేయకపోతే వికర్మలు వినాశనం అవ్వము అని బాబా స్పష్టంగా చెప్తున్నారు. పిల్లలు, మీ మనసును మీరే ప్రశ్నించుకోండి. నేను ఎంతగా తండ్రి సేవ చేస్తున్నాను? ఎంతమందిని మా సమానంగా తయారు చేస్తున్నాను? ఇది ప్రశ్నించుకోండి మీ మనసును మీరే. నేను పవిత్రంగా అయ్యానా? నాలో దైవీ గుణాలు ధారణ చేశానా? ఇది పాత దేహం కదా, ఈ పాత దేహాన్ని కూడా మరిచి ఆత్మగా భావిస్తున్నానా? ఇలా ప్రశ్నించుకోండి అని బాబా అంటున్నారు. తండ్రి ద్వారా లభించే ఈ భవిష్య రాజ్యాన్ని ఎవ్వరూ మన నుండి లాక్కోలేరు. అటువంటి రాజ్యాన్ని బాబా మనకిస్తున్నారు. మేము ఎంతసేపు స్మృతి చేస్తున్నాం, ఎంతవరకు స్వదర్శన చక్రధారులుగా అయ్యి ఇతరులను తయారు చేస్తున్నామని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఎందుకంటే బాబా చెప్తున్నారు, ఎవరు చేస్తారో వారే పొందుతారు. తండ్రి ప్రతిరోజు చదివిస్తారు. మురళి అందరికీ వెళ్తుంది. ఒకవేళ మురళి దొరకకపోయినా 7 రోజుల కోర్సు అయితే తెలిసిపోయింది కదా, ఈ బుద్ధిలో జ్ఞానం వచ్చేసింది కదా. అందుకు బాబా అంటున్నారు, పిల్లలైన మీకు మేము విశ్వానికి కిరీటధారి రాకుమారులుగా అయ్యేందుకు చదువుకుంటున్నామనే నిశ్చయం ఉండాలి. కొందరైతే ఎలా ఉంటారంటే నడుస్తూ నడుస్తూ మాయా తుఫాన్లు రావడం వల్ల చదువును కూడా
వదిలేస్తారు. బాబా చెప్పే చదువుని వదిలేసి దూరంగా వెళ్ళిపోతారు. మరి అందుకునే బాబా పిల్లల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, మధురమైన పిల్లల్లారా, బాగా చదువుకుంటే మంచి పదవి పొందుతారు. మరి ఈరోజు మురళిలోని వరదానం, మనస్సు బుద్ధిని మన్మతం నుండి విడుదల చేసి సూక్ష్మవతనాన్ని అనుభవం చేసే డబల్ లైట్ భవ. మనం స్థూలంగా మధువనం అయితే చూస్తాం స్థూల కనులతో, కానీ సూక్ష్మలోకం వతనం గురించి వచ్చేసరికి వతనానికి ఎలా వెళ్ళాలి, ఎలా అనుభవం చేసుకోవాలనే ప్రశ్న మనకు ఉంటుంది. దానికి బాబా ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు. సూక్ష్మవతనం అనుభూతి అవ్వాలంటే మీపై మీకు ఎలాంటి బరువును ఉంచుకోకండి, మనసును బరువు చేసుకోకండి. బరువునంతా బాధ్యతలు అవ్వచ్చు, వ్యర్థ సంకల్పాలు అవ్వచ్చు, బోజ్ అవ్వచ్చు, అదంతా కూడా తండ్రికి ఇచ్చేసి డబల్ లైట్గా అవ్వండి. మనసు బుద్ధి ద్వారా సదా శుద్ధ సంకల్పాల భోజనాన్ని మాత్రమే తీసుకోండి. ఎప్పుడు కూడా వ్యర్థ సంకల్పాలు కానీ వికల్పాలు లాంటి అశుద్ధమైన భోజనం టచ్ చేయకండి. ఇలా టచ్ చేస్తే బరువు అయిపోతారు. కాబట్టి టచ్ చేయకుండా ఉంటే బరువు నుండి తేలికగా అయ్యి అప్పుడు ఆ ఉన్నతమైన స్థితి ద్వారా సూక్ష్మవతనాన్ని మనం అనుభూతి చేయగలము అని బాబా చెప్తున్నారు. ఈనాటి స్లోగన్, వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టండి, శుభభావనల ఫుల్ స్టాక్ నింపుకోండి. వ్యర్థానికి బిందువు పెట్టేయాలి, శుభ భావనలను మాత్రం ఫుల్గా భరిపూర్గా నింపుకోండి అంటున్నారు బాబా. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. అచ్చా, ఓం శాంతి.